ఒక చిన్న ఆట విషయంలోనే ఇంత మోసం చేస్తే నిజ జీవితంలో నువ్వు ఒక కరెక్ట్ పర్సన్ ఎలా అవుతావు? ఒక అమ్మాయికి ఒక మంచి భర్తవి ఎలా కాగలుగుతావు? రేపు పుట్టబోయే బిడ్డలకి ఒక గొప్ప తండ్రిగా ఎలా నడుచుకుంటావు? ముందు నీ యాటిట్యూడ్ నువ్వు మార్చుకోవాలి. తారక్, ఇక చేసింది చాలు. నువ్వు ఉండడం వల్ల సమస్యలు తప్ప సొల్యూషన్స్ ఉండవు. ఏమండి, వెంటనే వాడిని ఇక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్పండి. నేను ఈవిడి గురించి రాలేదని మీరు ఆవిడికి చెప్పండి డాడీ. ఇంకా నేను చెప్పడానికి ఏముందిలే, మొత్తం నువ్వే చెప్పేశావు. వినాల్సిన వాళ్ళు వినేశారు. నిలవని పద, మనమిద్దరం సపరేట్గా షాపింగ్ చేద్దాం. చిచ్చి, వీడు షాపింగ్ మూడ్ అంతా చెడగొట్టేశాడు. అసలు ఇక్కడికి వచ్చిందే మన మూడ్ చెడగొట్టడానికి, మనల్ని కావాలని వేలెత్తి చూపించడానికి. మనం తప్పు చేశామని నిరూపించడానికి. ఆ అవకాశం తారక్కి మనం అస్సలు ఇవ్వకూడదు. పదండి, తాంబూలాలు బట్టలు కొందాం. ఇక్కడికి తీసుకొచ్చారేంటి తారక్ సార్? ఇక్కడ డ్రెస్సులన్నీ ఒక్కటి కూడా నేను వేసుకునే విధంగా లేవు. ఇవి కూడా అమ్మాయిలు వేసుకునేవే. అమ్మాయిలు వేసుకునేవే, కానీ అందరు అమ్మాయిలు వేసుకునేవి కావు. ఒక్కసారి వేసుకోవడం అలవాటు చేసుకుంటే అప్పుడు నీకే అనిపిస్తుంది ఇవి అందరూ అమ్మాయిలు వేసుకోవచ్చని. ఇవి వేసుకోవాలంటే ముందు ధైర్యం కావాలి. ఒక కంపెనీకి సీఈఓ అయిన వ్యక్తికి ఆ ధైర్యం తెచ్చుకోవడం ఎంతసేపు చెప్పు? నాలాంటి అమ్మాయికి ఏ విషయంలోనైనా ధైర్యం ఉంటుందేమో, కానీ బట్టల విషయంలో ఆ ధైర్యం ఉండదు. ఉండు, ఒకటి తీసుకొస్తాను. చూడు, ఇదెంత బాగుందో. చూడ్డానికి బాగుంది, వేసుకుంటే కూడా బాగుంటుంది. అక్కడే ఆగిపోండి. నన్ను వేసుకోమని మాత్రం అడగద్దు. ఏయ్, చూపించేది అలా అడగడానికే. వేసుకున్నవి చూడ్డానికి బాగుంటే సరిపోదు, వేసుకున్న వాళ్ళకి సౌకర్యంగా కూడా ఉండాలి. ఇబ్బందిని కూడా సౌకర్యంగా మార్చుకుంటే వీటిని మించినవి ఉండవు. ఏమో తారక్ సార్, అవన్నీ నాకు తెలీదు. ఈ డ్రెస్ మాత్రం నాకొద్దు. చూడు నిలవేని, నువ్వు అన్ని విషయాల్లోనూ ముందుండాలి. ఈ విషయంలో కూడా అందరూ నిన్ను చూసి షాక్ అయిపోయేలా ఉండాలి. ఇది వేసుకుంటే నన్ను నేను చూసి షాక్ అయిపోతాను ముందు. ఈ షాకులు షేకులు నాకెందుకు తారక్ సార్? హే, ఇప్పుడేమన్నావు? మళ్ళీ సార్ అంటున్నావు కదా? అలవాటైపోయింది కదా తారక్ సార్, అంతలోనే మార్చేయాలంటే ఎలా మారుతుంది? అంతలే నిలవేని, నా మాట అంటే నీకు గౌరవం లేదు. అదేం లేదు తారక్ సార్, ఇది గౌరవం లేకపోవడంతో వచ్చింది కాదు, అలవాటైపోవడంతో వచ్చింది. మాటలు బాగా నేర్చుకున్నావు, చెప్పిన మాట మాత్రం వినడం లేదు. మీరు చెప్పిన మాట నేను ఎప్పుడు వినలేదు. మీరు ఏది చెప్పినా వింటూనే ఉంటాను కదా సార్. అదిగో మళ్ళీ సార్ అంటున్నావు. శ్రీవారు అని పిలవడానికి డిసైడ్ అయ్యావు కదా, ఇప్పటి నుంచి అలాగే పిలవాలి. నెమ్మది నెమ్మదిగా అలవాటు చేసుకుంటానులేండి తారక్ సార్. నెమ్మది నెమ్మదిగా కాదు, ఇప్పటి నుంచే ఇక్కడి నుంచే నన్ను శ్రీవారు అని పిలవాలి. లేకపోతే నేను నీతో మాట్లాడను, తర్వాత నీ ఇష్టం. ఏవండోయ్ శ్రీవారు, అమ్మయ్యా, పిలిచావా? ఇప్పటి నుంచి అలాగే పిలవాలి, అర్థమైందా? నా పిలుపు గురించి
అంత హ్యాపీగా ఫీల్ అవుతున్నారు.